ఆయుధం. పూర్వం ఓ మహర్షి ఉండేవాడు. కఠోర సాధనతో ఇంద్రియాలను గెలిచాడు. అదంతా చూసి ఇంద్రుడు కన్ను కుట్టింది. ఆ ఋషి మనోబలాన్ని పరీక్షించాలనుకున్నాడు. మారువేషంలో ఆశ్రమానికి వెళ్ళాడు. చేతులు జోడించి, స్వామి, నేనొక సైనికుణ్ణి, పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాను. ప్రస్తుతానికి ఈ కరవాలంతో నాకు పని లేదు. మీ దగ్గర భద్రపరచుకోండి. తిరుగు ప్రయాణంలో తీసుకుంటాను అని ప్రార్థించాడు. మొదటి ఋషి తిరస్కరించాడు. మళ్ళీ బతిమలాడేసరికి, నా ఆశ్రమంలో ఆయుధాలకు చోటు లేదు. నువ్వు అడుగుతున్నావు కాబట్టి కాదనలేకపోతున్నాను అంటూ మొహమాటంగా ఆయుధాన్ని అందుకున్నాడు. జాగ్రత్తగా తన పీఠం పక్కనే దాచుకున్నాడు. క్రమంగా ఆ కత్తి మహర్షికి ఊతకర్రలాగా మారిపోయింది. దర్భలు ఏరుకోవడానికైనా, కందమూలాలు తెంచుకోవడానికైనా కత్తి పట్టుకునే వెళ్ళేవాడు. గతంలో ఏ పాము కనిపిస్తే పక్కకు తప్పుకొని దారి ఇచ్చేవాడు. ఇప్పుడు కత్తితో నిర్లక్ష్యంగా చంపేస్తున్నాడు. వేట కూడా అలవాటైపోయింది. మనసు మునుపటి సన్నిహితత్వాన్ని కోల్పోయింది. క్రూరంగా మారిపోయింది. ఆధ్యాత్మిక సాధన అటకెక్కింది. తపోబలం కరిగిపోయింది. మరణం తర్వాత రౌరవాది నరకాలకు వెళ్ళాడు. సంగాత్ సంజయతే కామః. చెడు సాంగత్యం మనసును మలినం చేస్తుంది, కౌర్యాన్ని ప్రేరేపిస్తుంది. అసురు సంతతిని నిర్మూలిస్తానంటూ శ్రీరాముడు దండకారణ్యంలోని ఋషులకు వాగ్దానం చేయడాన్ని సీతాదేవి ఆక్షేపించింది. తపస్సు ప్రవృత్తితో కాలం గడపాల్సిన సమయంలో ఆలోచనల్ని హింస వైపు మళ్లించడం సరికాదు. భర్తకు ఈ కథ చెప్పింది.